బైబిల్‌లోది వచ్చేసి ఈరోజు ఇందులో ఏముంది? ఇందులో ఏముందనేది వచ్చేసి ఇందులో ఏముందనే దాంట్లో భాగం 13. దావీదులో వేడి పుట్టించి అంగం గట్టిపడటానికి నగ్నంగా దావీదు మీద పడుకున్న అబీషగ్ షూనామీట్. చూడండి ఇక్కడ దావీదు యొక్క అంగం గట్టిపడడానికి ఆమె ఏం చేసిందంటే అబీషగ్ షూనామీట్ అనే ఆమె బట్టలిప్పి దావీదు దగ్గర పడుకున్నది. అంటే దావీదు ముసలాయన అయిపోయి ఉంటాడు. కానీ ముసలాయనకు కాయలేస్తుందా? లేయదు కదా. అబీషగ్ షూనామీట్ అనే ఆమె దావీదు యొక్క అంగం గట్టిపడడానికి అబీషగ్ షూనామీట్ అనే ఆమె బట్టలు ఊడదీసి దావీదు దగ్గర పడుకున్నది. అనేది ఎందుకు పడుకున్నది, దేనికోసం పడుకున్నది, అసలు దావీదు ఎవరు, అబీషగ్ షూనామీట్ ఎవరు అనే దాని గురించి మీకు వివరించి చెబుతా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ చెప్తా వినండి. దావీదులో వేడి పుట్టించి అంగం గట్టిపడడానికి నగ్నంగా దావీదు మీద పడుకున్న అబీషగ్ షూనామీట్. ఇంకా చెప్తా, వివరించి చెప్తా దీని గురించి. అబీషగ్ షూనామీట్ ఈ డేవిడ్ ముసలివాడైనాక జరాభారంతో బాధపడుతుండగా అతని అంగం గట్టిపడటానికి నానా రకాల ప్రయోగములు చేస్తారు. అయినా ఫలితం లేక దేశంలో మంచి యవ్వనవతి అందగత్తె అయిన అబీషగ్ షూనామీట్ అనే దానిని తెచ్చి నగ్నంగా అతని పక్కన పడుకోబెడతారు. ఈవిడ పని పగలల్లా డేవిడ్కు ఉపచారాలు చేసి రాత్రిళ్ళు బట్టలన్నీ ఊడదీసి డేవిడ్ను కరుచుకొని పడుకోవాలి. ఎవరు కరుచుకొని పడుకోవాలి? అబీషగ్ షూనామీట్. అయినా చచ్చేవాడి అంగం ఏం తగిలితే గట్టిపడుతుంది? మనం అనుకోవడానికి సపోజ్. అయితే కొసమెరుపు ఏమిటంటే డేవిడ్ ఇంకో కొడుకు అడోనిజా అనేవాడు తండ్రితో సెక్స్ చేయాలనుకున్న అబీషగును సెక్స్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే రాజు భార్యను సెక్స్ చేస్తే తాను రాజు అవ్వవచ్చును అని. ఇది వరకు అబ్షలోము అనే డేవిడ్ కొడుకు 2 సమూయేలు 16వ అధ్యాయంలో 21 నుండి 23 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. తాను రాజు అగుటకు తన పినతల్లులైన డేవిడ్ ఉపపత్నులందరితో సెక్స్ చేసేను. ఎవరు సెక్స్ చేసింది? అబ్షలోము సెక్స్ చేసిండు. ఎవరు? అబ్షలోము పినతల్లులతో. ఎందుకంటే అబ్షలోము రాజు కావాలని. అది ఎక్కడుందంటే 2 సమూయేలు 16వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు చదివితే 21 నుండి 23 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. మళ్ళీ చెప్తా, ఇది మళ్ళీ వివరించి మీకు క్లుప్తంగా చాలా నీట్గా చెప్తా. దాన్ని అసలు ఏం జరిగింది అసలు దీని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పింది వచ్చేసి భాగం 13. ఏంటిది భాగం 13 చెప్పింది? ఇందులో ఏముంది, ఈ యొక్క బైబిల్లో ఏముంది, బైబిల్లో సీక్రెట్ ఏం దాగింది, ఏం నిజం చెబుతారు, ఏం నిజాలు చెప్పరు బైబిల్ను చెప్పే పాస్టర్లు. దానికోసం మీకు వివరిస్తున్నా. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఇక్కడ చూడండి కరెక్ట్గా. దావీదులో వేడి పుట్టించి అంగం గట్టిపడడానికి నగ్నంగా దావీదు మీద పడుకున్న అబీషగ్ షూనామీట్. ఈయన ముసలాయన దావీదు, ఈమె అబీషగ్ షూనామీట్. ఈ ముసలాయన యొక్క అంగం గట్టిపడడానికి ఈమె బట్టలిప్పి దావీదును కరుచుకొని పడుకున్నది అబీషగ్ షూనామీట్. అసలు ఎందుకు పడుకున్నది, దేనికోసం పడుకున్నది, అసలు ఈ మ్యాటర్ ఏందో మీకు, ఈ మ్యాటర్ ఎక్కడుంది, ఏ అధ్యాయంలో ఉంది బైబిల్లో అనేది మీకు బైబిల్లో ఎక్కడుందో మీకు వివరించి చెబుతా మళ్ళీ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చూద్దాం, మనం లోపలికి వెళ్దాం. అబీషగ్ షూనామీట్ ఈ డేవిడ్ ముసలివాడైనాక జరాభారంతో బాధపడుతుండగా ఇతని అంగం గట్టిపడటానికి
నానా రకాల ప్రయోగములు చేస్తారు. అయినా ఫలితం లేక దేశంలో మంచి యవ్వనవతి అందగత్తె అయిన అభిషాక్ సునామీటు అనే దానిని తెచ్చి నగ్నంగా అతని పక్కన పడుకోబెడతారు. ఈవిడ పని పగలల్లా డేవిడ్కు ఉపచారాలు చేసి రాత్రిళ్ళు బట్టలన్నీ ఊడదీసి డేవిడును కరుచుకొని పడుకోవాలి. ఎవరు బట్టలన్నీ ఊడదీసి కరుచుకొని పడుకోవాలంటే అభిషాక్ సునామీటు. ఎవరిని కరుచుకొని పడుకోవాలంటే డేవిడును, దావీదును. అయినా చచ్చేవాడి అంగం ఏం తగిలితే ఏం గట్టిపడుతుంది? మనం అనుకోవడానికి దావీదు ముసలివాడైపోయిండు. దావీదు అభిషేక్ సునామీటు యవ్వనవతి, అంటే మంచి యవ్వనంలో ఉంది. ఇంకా ముసలివానికి ఏం తగులితే ఏం గట్టి పెడుతుంది అనే దాని గురించి అనేది మనం అనుకుంటారు కదా చాలా మంది ముసలి వాళ్ళు. అయితే కొసమెరుపు ఏమిటంటే డేవిడ్ ఇంకో కొడుకు అడోనిజా అనేవాడు తండ్రితో సెక్స్ చెయ్యాలనుకున్న అభిషాక్ను సెక్స్ చెయ్యాలని అనుకుంటాడు. ఎందుకంటే రాజు భార్యను సెక్స్ చేస్తే తాను రాజు అవ్వవచ్చును అని. ఇది వరకు అబ్సలోము అనే డేవిడ్ కొడుకు. బైబిల్లో 2 సాముయేలు 16వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. తాను రాజు అగుటకు తన పినతల్లులైన డేవిడ్ ఉపపత్నులందరితో సెక్స్ చేసేను. అర్థమైందా? డేవిడ్ అంటే దావీదు యొక్క భార్యలతో ఎవరు సెక్స్ చేసిండ్రు? ఇది వరకు 2 సాముయేలు 16వ అధ్యాయంలో 21 నుండి 23 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. అబ్సలోము పినతల్లులతో అంటే దావీదు యొక్క భార్యలు మరియు ఇది మన అబ్సలోము యొక్క చిన్నమ్మలను పెద్దమ్మలను సెక్స్ చేస్తాడు. అంటే దావీదు యొక్క భార్యలను. ఎవరు? దావీదు యొక్క కొడుకు, డేవిడ్ యొక్క కొడుకు. ఎవరు డేవిడ్ యొక్క కొడుకు? అబ్సలోము. ఇది మీకు వివరించిన. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మీకు బైబిల్లో భాగం 13, బైబిల్లో సీక్రెట్ దాగి ఉంటాయి కదా కొన్ని చెప్పనివి పాస్టర్లు. దాంట్లో బైబిల్లో భాగం 13 ఇందులో ఏముందనే పుస్తకం నుంచి భాగం 13 మీకు వివరించి చెప్పిన. బైబిల్లో ఉండే వచనము ఇది. నా సొంతంగా ఏం చెప్పలేదు, ఇది బైబిల్లో ఉంది. కావాలంటే మీరు బైబిల్లో చూసుకోవచ్చు. బైబిల్లో అర్థమైంది కదా? ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ పరిశుద్ధ నామమున స్తోత్రం. అందరూ మీరు కూడా ఇలా బైబిల్ను పాటించగలిగితే ఖచ్చితంగా మీరు కూడా మీ పినతల్లులతో, బైబిల్ ప్రకారం మీ పినతల్లులతో, చిన్నమ్మలతో, పెద్దమ్మలతో కొడుకులైన వాళ్ళు సెక్స్ చేయాలని బైబిల్ చెబుతోంది. మీరేం చేస్తారో మనకు తెలియదు. ఇది బైబిల్లో ఉంది కాబట్టి చెబుతున్నా. బైబిల్ని అనుసరించే వాళ్ళు ఎలా చేస్తారో అది మీ యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇది బైబిల్లో ఉంది కాబట్టి, బైబిల్ను మామూలుగా మీరు పాటిస్తుంటారు కాబట్టి సపోజ్గా అందరు అనుకుంటుండ్రు. అది ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదైతే నేను ఇప్పుడు చెప్పా కదా బైబిల్లో ఇందులో ఏముందనే దాంట్లో భాగం 13లో బైబిల్లో ఏ అధ్యాయంలో ఎక్కడెక్కడ ఉండేది మీకు వివరించి చెప్పిన కదా. దావీదును ఖర్చుకొని దావీదు యొక్క అంగం గట్టిపడటానికి అభిషాక్ సునామీటు ఖర్చుకొని పడుకుంటుంది కదా. అర్థమైంది కదా? దాని గురించి తర్వాత వచ్చేసి అబ్సలోము తన పినతల్లులతో అంటే దావీదు భార్యలను సెక్స్ చేస్తాడు కదా అబ్సలోము, దావీదు యొక్క కొడుకు అబ్సలోము. దాని గురించి కూడా చెప్పిన. ఇవి బైబిల్లో ఉన్నవి. బైబిల్ ఆచరించేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము చెప్పిన. ఖచ్చితంగా మీరు బైబిల్ని ఆచరిస్తే ఇవి పాటించండి. బైబిల్లో ఉన్నవి. ఇది మన సొంతంగా ఏం చెప్పాలా, మీరు బైబిల్లో ఇది కూడా స్కాన్ చేసుకోవచ్చు. ఇదో మీకు క్లియర్గా చూపిస్తున్నా కదా. ఇది బైబిల్లో మీకు ఎక్కడుందో మీకు బైబిల్ అధ్యాయంతో సహా ఈ బొమ్మను మీరు క్రోమ్లో స్కాన్ చేస్తే మీకు చూపిస్తుంది బైబిల్లో ఇది ఎక్కడుండేది.
ఇది పెయింటింగ్ ఇది. ఇది ఇది మామూలుగా ఒక 100 ఇయర్స్, 120 ఇయర్స్ కిందట ఇది గోడల మీద పెయింటింగ్ ఏసిండ్రు. ఈ పెయింటింగ్ బొమ్మల రూపంలో మీకు చూపిస్తున్నా. బైబిల్‌లో బొమ్మ చూపించి, బొమ్మ యొక్క మ్యాటర్ మీకు వివరించి చెప్పిన. అందరికీ పరిశుద్ధ నామ స్తోత్రం. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు భాగం 13 సమాప్తము.